హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా నాలానే ఆలోచిస్తారా? మిగతా రోజుల్లో ఎలాగో ఆయిల్ వేస్తూ జిడ్డుగా ఉంటాం. అప్పుడు ఎలాంటి జడ వేసినా మనం ఒకేలా కనిపిస్తాం ఆ జిడ్డు వేస్తూ. కానీ హెడ్ బాత్ చేసిన రోజు మాత్రం మనకు తెలియకుండానే మనకు మనమే నచ్చేస్తుంది. ఆ రోజు కొంచెం అందంగా కూడా అనిపిస్తుంది. మన మనసుకి కొంచెం పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి. రెడీ అవ్వాలని కూడా అనిపిస్తుంది. నాకైతే జడల పిచ్చి చాలా ఉంది. కొంచెం మోడల్గా ఉన్న జడలు వేసుకోవాలి, కొంచెం మంచి జడలు వేసుకోవాలని అనిపిస్తుంది. చాలా ప్రయత్నాలు చేస్తాను, కానీ చివరికి మాత్రం రొటీన్గా వేసుకున్న జడనే వేసుకుంటా. ఎందుకంటే ప్రయత్నం మాత్రమే చేస్తాను, అవి సక్సెస్ అవ్వు. నా ఫేస్కి అవి సెట్ అవ్వో ఏమో తెలియదు, అన్నీ ఇప్పి పడేస్తా. చివరికి రొటీన్గా వేసుకున్న జడనే వేసుకుంటాను. నిజానికి ఈ జీన్ క్లిప్స్, టిక్టాక్ క్లిప్స్ మన కోసమే కనిపెట్టారేమోనబ్బా. అవి మాత్రం చాలా యూజ్ అవుతాయి మన వాళ్ళకందరికీ. ఇకపోతే పోనీ లీవ్ చేసుకుందామా అని చూస్తే వేసుకున్న 10 నిమిషాలకే మన జడేమో చిక్కులు పడుద్ది. అలాంటిది రోజంతా అంటే ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి పిచ్చుకలు గూళ్ళ అవ్వుద్ది. ఇంక ఉన్న జుట్టు మొత్తం ఊడుద్ది. మా ఇంట్లో ఉన్న సగం సిల్వర్ సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు ఇవన్నీ నా జుట్టుతో కొన్నవేనబ్బా. ఇలా అమ్మటం వల్లే నా జుట్టు ఊడిపోతుందో ఏమో తెలీదు. మరేం చేస్తా, ఊడిన జుట్టుని అలా ఉంచలేను కదా, ఏదో ఒకటి దేనికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి కొంటాం తప్ప. ఇదేమో ఓడటం మాందు, నేనేమో అమ్మటం మానను. దేని పని దాందే. ముందుని చూసారుగా, సగం అరెకరం ఎగిరిపోద్ది. అలా ఉంటుంది ఫోర్ హెడ్. సో దాన్ని కవర్ చేయడానికి కొంచెం ముందుకి పంకులు లాగుతూ ఉండాలి. మరి తప్పదు కదా, ఆ మాత్రం కవర్ చేయాలి. జుట్టు పొడుగ్గా ఉందని సంతోషపడాలో, ఉన్న ఎందుకు పనికి రాకుండా ఉంది అని చెప్పేసి బాధపడాలో అర్థం కాదు. చూసారా, జడ వేసేసరికి ఎంత సన్నగా వచ్చిందో అసలు. ఇలా జుట్టు ఉన్నది ఎందుకులే అనిపిస్తుంటుంది నాకైతే. ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి కాబట్టి, అది కూడా లేని వాడితో కంపేర్ చేసి మనం హ్యాపీ ఫీల్ అవ్వాలబ్బా. బోడిగుండు వాడితో రెండింటికి ఉన్నవాడు గొప్పవాడే కదా, అది వాడు ఆనందం. మన ఆడవాళ్ళు చేసే సేవింగ్ అంతా ఇంత కాదండి బాబు. చూసారా, ఊడిన వెంట్రుకలు కూడా పడేయకుండా జర భద్రంగా డబ్బాలు వేసి మరీ దాస్తున్నా. మనం చూడకుండా కొండంత పోయినా పర్లేదు, కానీ మనం చూస్తుండగా రవ్వంత పోయినా మన మనసు ఊరుకోదు. అదంతే ఇంకా ఆడవాళ్ళ నైజం. మనం అంతా ఫెయిర్ అండ్ లవ్లీ బ్యాచ్. ఫైనల్గా నాకు ఎందుకు ఈరోజు రెడీ అవ్వాలనిపించి ఇలా రెడీ అయ్యాను. ఫైనల్ లుక్ ఎలా ఉందో మీరే చెప్పేయండి. మీలో ఎంతమంది కాటుకు పెట్టుకుంటారు? నేనైతే కాటుకు పెట్టుకుంటా, నాకు చాలా ఇష్టం. బట్ ఈరోజు పెట్టలేదు, నిన్న ఎక్కువగా పెట్టాను. అది ఇప్పటికీ కళ్ళకు ఉందని చెప్పేసి నేను ఈరోజు కాటుకు అయితే పెట్టుకోలేదు. నాకు ఎందుకో తెలియదు, కాటుకు అంటే చాలా ఇష్టం. మీరు కూడా కాటుకు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.